తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనపర్తిలో అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆలయం ప్రారంభించకుండా అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలోని కొత్తూరులో వైఎస్ఆర్సీపీ హయాంలో 20 లక్షల వ్యయంతో ఆలయం ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ ఇవాళ జరగాల్సి ఉండగా నోటీసులు ఇచ్చి విగ్రహ ప్రతిష్ఠ నిలిపేశారు అధికారులు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేకపోవడం వల్లే ఈ చర్యలు అంటున్నారు స్థానికులు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కొనసాగుతోంది. కరెస్పాండెంట్ హరీష్తో మాట్లాడదాం. హరీష్, ఏం జరుగుతోంది? సో ప్రారంభోత్సవంకి అడ్డంకులు ఏంటి? ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ కంటిన్యూ అవుతున్న నేపథ్యం ఇంకా ఎన్ని రోజులు? ఏం జరుగుతోంది అక్కడ? మరి ఆలయం అనపర్తిలో వైఎస్ఆర్సీపీ హయాంలో జగనన్న కాలనీలో ఒక ఆలయం, ప్రభుత్వ స్థలం అయినా సరే కొందరు వ్యక్తులు కలిపి 20 లక్షల రూపాయలు వ్యయంతో వినాయకుని ఆలయం ఒకటి ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ జరిగి పెద్ద ఎత్తున భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాళ్ళు రావాల్సింది. ఈ నేపథ్యంలో ఈ ఆహ్వానం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అయితే అందలేదు. దాంతో ఒక్కసారిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, దీనికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. దాంతో అధికారులు వెంటనే నోటీసులు ఇచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ఆలయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లోనే ఉంటాయి. అది ప్రైవేటు వ్యక్తులు సొంత డబ్బు వెచ్చించి ఆలయాన్ని నిర్మించుకున్నారు. భక్తులందరికీ అవసరమైన టెంపుల్ కావడంతో పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే తనకు ఆహ్వానం లేదు అనే ఒకే ఒక్క కారణంతో స్థానిక ప్రజాప్రతినిధి బీజేపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా హిందూ ఆలయం ప్రారంభోత్సవాన్ని ఎందుకు నిలిపేశారనే విషయంలో కూడా చాలా మంది అయితే తీవ్రస్థాయి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ అయితే నిలిచిపోయింది. దీని మీద తీవ్రస్థాయి విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇది అనేక అంశాల్లో ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి అనేక వివాదాలు ఇప్పటికే చుట్టుముడుతున్నాయి. అనేక అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవాన్ని కూడా నిలుపు చేయడం అయితే స్థానికులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆలయం వద్ద ఎటువంటి కార్యక్రమం జరగకుండా చుట్టూ క్లాత్ అయితే కట్టడం జరిగింది. దాంతో పాటు ఆలయం దగ్గర అదేవిధంగా అనపర్తి, కొత్తూరు ప్రాంతాల్లో కూడా ఈ 144 సెక్షన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హరి ఓకే హరీష్.